హాయ్, శివశక్తి ఛానల్కి స్వాగతం. మన శివశక్తి ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన శివశక్తి ఛానల్లో మంచి మంచి విషయాల్ని మీరు తెలుసుకోవచ్చు. మంచి మంచి ఈ కర్తవ్యాలని ఎలా నిర్వహించుకోవాలో అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. కొన్ని మీకు అనుకూలం గురించి నేను ఎన్నో విషయాలు మీకు నేను తెలియచేస్తాను. అటువంటి విషయాలను కూడా మీకు తెలుపుతాను. మీరు ఈ వీడియోని మంచిగా మీరు సపోర్ట్ చేయండి. మంచిగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తూ వస్తే నేను ఎన్నో విషయాలు మీకు షేర్ చేసుకోవాలని అనుకుంటాను. దేవుని గురించి మనము ఎన్నో విషయాలుగా మాట్లాడుకుంటాము, మనము అనుకుంటాము. దేవుడు ఉన్నాడు అనేది అందరికీ తెలుసు, కానీ కనపడ్డు అనేది కూడా మనకి అందరికీ తెలుసు. దేవుడు కనిపించడండి. ఎందుకంటే దేవుని కనిపిస్తే గన మనము ఈ దేవుడిని ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఇట్లా విఘ్నేశ్వరుడు ఉన్నాడు, లక్ష్మీదేవి, పార్వతి, పరమేశ్వర అందరూ ఉండారు. ఇలాంటి దేవతల పేర్లు అందరూ కూడా కలిగి ఉండారు కదండి. ఆ పేర్లు అందరూ పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుళ్ళలా ఉండారు. వాళ్ళు మనకు కనిపిస్తే ఏమంటే మనం ఏమన్నా కోరికలు కోరుకుంటామనుకోండి, అప్పుడు మనమే ఒక పరమేశ్వరుని ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి, ఆ కోరికను కోరుకున్నప్పుడు పరమేశ్వరుడు మనకు నెరవేర్చకపోతే ఈ దేవుడు మనకి నెరవేర్చలేదు, ఈ దేవుడు మనం ఇంకొక దేవుని దగ్గరికి పోదాము, దేవి ఆ తల్లి దగ్గరికి పోదాము, ఆ తల్లి ఏమన్నా మనకు మంచి చేస్తుందేమో అంటాను అనుకుంటాము. ఆ అమ్మ దగ్గరికి పోయేసి ఆ అమ్మ దగ్గర ఒక కోరిక కోరుకుంటాం అనుకోండి, ఆ అమ్మ ఏమన్నా మనకేమన్నా మంచి చేయలేదనుకుంటే మనం ఈ దేవుడు ఈ అమ్మ సరలేదు, ఈ అమ్మ మనకి మంచి చేయలేదో అనేసి మళ్ళీ విఘ్నేశ్వరుని దగ్గరికి పోతాము. విఘ్నేశ్వరుని దగ్గర మనం కోరుకుంటాం. ఇలా జరుగుతూ ఉంటుందండి. వాళ్ళు మనకేమన్నా సరిగ్గా చేయలేదంటే మనకి ఈ దేవుడు వద్దనేసి ఇంకొక దేవుని దగ్గరికి పోతాము. ఇలా ఉంటుందండి. అందుకనే దేవుడు ప్రపంచంలో ఎవరికి కూడా కనపడ్డు దేవుడు అనేది ఇది ఒక నిదర్శనము. ఇలా దేవుడు అందరిలానా ఉంటాడండి. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషిలా కూడా ఉంటాడు దేవుడు అనేవుడు. ఎందుకంటే కనిపించలేదు, ఎందుకంటే హృదయంలో మనము ఎలా ఆచరిస్తామో అలాగా ఉంటాడు దేవుడు. ఇదే ఒక ఉదాహరణ చెప్తానండి. ఎవరో ఒకరు వరదల్లో కొట్టుకుపోతా ఉంటారంట. వరదల్లో కొట్టుకొని పోతా ఉంటే అతను వచ్చి ఎంతోమంది కాపాడేదానికి పోయింటే మీరు వద్దు, మీరు నన్ను కాపాడద్దండి, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడే వచ్చి నన్ను కాపాడతాడు అని చెప్పి అని ఉండాడంట. అట్లని చెప్తారు, కానీ అది నిదర్శనం నాకు తెలియదు. కానీ ఇలా ఉంటారంటండి దేవుడు ప్రపంచంలో. ఇప్పుడు ఒక మనిషి మనము ఏదన్నా కష్టంలో ఉన్నాడు ఎవరన్నా ఆదుకుండేకి వస్తారు. వాళ్ళ మనుషత్వం ఉండేది, దేవుడు వాళ్ళకి వచ్చినాడని అర్థము. ఆ మనిషి వచ్చి అయ్యో మీకు కష్టం ఉంది కదండి, మేము సహాయం చేస్తాను, మా హెల్ప్ మీరు తీసుకోండి అని అడిగినప్పుడు మనము ఆ హెల్ప్ని మనం తీసుకోవాలండి. ఎందుకంటే దేవుడు వాళ్ళ ఉంటారనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ దేవుడే వచ్చి వాళ్ళు మనకి కష్టానికి హెల్ప్ చేస్తామని చెప్తా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలండి. అప్పుడు మనము వాళ్ళ హెల్ప్ని మనం తీసుకుంటే మనకు మంచిదవుతుంది. అప్పుడు మనము అహంకారం అనేది పడకూడదండి. ఎవరే కానీ ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆ అహంకారం అనేది పడకుండా వాళ్ళ హెల్ప్ని మనం తీసుకుంటే మనం పైకి ఎదగలము అనేదానికి ఒక నిదర్శనం అండి. మనకి కానవాళ్ళే కానీ వచ్చి మీకు హెల్ప్ చేస్తాము, మీకు సహాయం చేస్తాము అంటున్నప్పుడు మనము వాళ్ళ హెల్ప్ని మనం తీసుకోవాలండి. వాళ్ళు కాకున్నా పర్వాలేదు, అప్పుడు మేము అనుకోవాలి వాళ్ళ మనకి దేవుడు ఉన్నాడు, దేవుడు వాళ్ళని ఇంకా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, వీళ్ళు మనకు వచ్చి హెల్ప్ చేస్తామంటే వాళ్ళ జతలో దేవుడు వచ్చినాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళని మాత్రం దూసినారద్దండి, ఎందుకంటే దేవుడు ఉంటాడు అప్పుడు వాళ్ళ హెల్ప్ మనం తీసుకుంటే మనము మంచిగా పడతామండి. ఇలా ఉంటాడు దేవుడు అనేదానికి ఒక నిదర్శనం అండి. మళ్ళీ ఒక మనిషి ఏదన్నా ఒక కష్టంలా కొట్టుకుపోతా ఉన్నాడంటే ఆ మనిషిని ఆదుకోవడానికి దేవుడే ఒక మనిషి రూపంలో వచ్చి వాళ్ళని ఆదుకోవడానికి పోతాడు. అలాంటప్పుడు
వీళ్ళ మనకి దేవుడు ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు వద్దు పో, నేను ఇంకా నాకు హెల్ప్ వద్దు, నాకు దేవుడే వచ్చి కాపాడుతాడంటే దేవుడు రాడండి. దేవుడు మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తాడనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఉంటాడండి దేవుడు. ఎందుకంటే అన్ని చోట్ల దేవుడు ఉండేకి అయ్యే లేదని, ప్రతి ఒక్క మనిషిలోన దేవుడు ఉన్నాడు. మనిషి అంటే మనిషత్వం ఉండి దేవుని గుణాలు ఉండేవాళ్ళే మనిషి అండి. దేవుని గుణాలు ఉండేవాళ్ళు దేవతలు, మనిషి గుణాలు ఉండేవాళ్ళు మనుషులు, మళ్ళీ రాక్షస గుణాలు ఉండేవాళ్ళు రాక్షసులుగా ఉంటారండి. అదే మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు, రాక్షసులు ఉంటారు, మనుషులు ఉంటారండి. ఇలా 3 రకాలుగా మనుషులు ఉంటారండి. రాక్షసులు అంటే ఎక్కడా లేరండి. రాక్షసులు ఏ ఏ జంతువులైనా లేరు, ఏ అడవిలానా లేడు, ఎక్కడా లేడండి. రాక్షసులు కూడా మనుషులే. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తానండి. రావణాసురుడు రాక్షసుడు అంటారు. ఎందుకంటారు? రావణాసురుని గుణాలు అలాగా ఉన్నాయి కాబట్టి రావణాసురుని ఒక రాక్షసికి హోలిచ్చినారు. ఇదే అండి అర్థము. రాక్షసుడిగా మారేదే మనిషి. రావణుడు రాక్షసుగా మారినాడు కాబట్టి అతని ఏమంటారంటే రాక్షసుడు రావణుడు అంటారు. దీని రాక్షసి అంటే మనిషేనండి. మనుషుల్లానే రాక్షసులు ఉంటారనేది అర్థము. దేవుడు అంటే అండి, దేవుడు మనిషి. ఇప్పుడు సాయిబాబా స్వామి అనుకోండి, సాయిబాబా స్వామిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సాయిబాబా స్వామి కానీ, షిరిడి సాయిబాబా స్వామి కానీ, వీళ్ళు మనుషుల్లా దేవుళ్ళండి. వాళ్ళు కూడా ఈ భూమి పైన పుట్టిండే వాళ్ళే. వాళ్ళు కూడాను దేవుళ్ళుగా మారిండారు. మనుషులే కానీ దేవుళ్ళుగా మారిండారు. అంతేనండి. వాళ్ళు దేవుళ్ళ గుణాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి, దేవుడు వాళ్ళకి ఆ గుణాలు ఇచ్చినాడు కాబట్టి వాళ్ళు మనుషులు దేవుళ్ళుగా మారిండారు. అంతేనండి. అదే దేవుళ్ళు కూడా మనుషుల్లోనే ఉండారు. మనుషులు అంటారా, మంచి మనిషి ఉండేవాళ్ళు అంటే ఒకరికి ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టానికి హెల్ప్ అయ్యేవాళ్ళు, హెల్ప్ చేసే అట్లా వాళ్ళతో దేవుళ్ళలోనే అంటారు. ఒక మనిషికి ఏ మనిషి కన్నా కానీ కొంచెము తొందర అయింది, పాపము వాళ్ళ ఇంట్లో చూసేవాళ్ళు లేరు. ఒక ముసలోళ్ళు కానీ, పెద్దోళ్ళు ఎవరన్నా కానీ, వయసు అయిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటారు. వాళ్ళకి ఎవరు చూసేవాళ్ళు లేరు అనుకోండి, అప్పుడు అక్క పక్క ఎవరన్నా కానీ చూసుకుంటారనుకోండి, వాళ్ళే మనుషత్వం ఉండే గుణాలు అని చెప్పి అట్లా వాళ్ళతో అంటారండి. ఇలాంటి వాళ్ళు దేవుళ్ళు కూడా అవుతారండి. అదే మంచి గుణాలు ఉండేవాళ్ళే దేవుళ్ళండి. ఈ రీతిగా ఉంటారు. ఈ రీతిగా దేవతలు అనేవాళ్ళు భూమిపైన ఉంటారనేది మనము అర్థం చేసుకోవాలా. మళ్ళీ క్రోధాలు అనేది ఉండకూడదండి మనుషులకి. ఏ మనిషి కన్నా కానీ క్రోధం ఉంటే ఆ క్రోధములానే చనిపోతాడనేది అర్థము. క్రోధం అనేది ఏ మనిషికి కూడా ఉండకూడదండి. క్రోధం అనేది ఉంటే ఆ క్రోధమే ఆ మనిషిని చంపుతుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎవరిపైనా కానీ ఎవరన్నా ఒక మనిషి ఏమన్నా మనతో దూషించున్నాడు, లేదా ఏదన్నా చెడ్డగా ఒక మాట తిట్టినాడు అనుకోండి, సరే మనం ఏమనుకోవాలంటే సరేలేపా నువ్వు పెద్దోడు పో అనిండామనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందంటే నేను ఏమో తిట్టడానికి వెళ్ళింది, వాళ్ళని బాగా హింసించాలని అనుకుంటుని నేను ఇలా మాట్లాడితే అతను ఏమన్నాడు, నన్ను సరేలే నువ్వు పెద్దోడు పోప్ప అన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకేం అర్థమవుతుంది, చూస్తావా అతనిదే పెద్ద గుణము, నాదే రాక్షస గుణము, నేను ఇలా ఉండకూడదని తను మారడానికి ప్రయత్నిస్తాడండి. ఇలా ఒక ఇద్దరు తావు జరిగిందనుకోండి, అప్పుడు అతను మారతాడండి. అతను కూడా మనుషత్వముగా జీవించడానికి ప్రయత్నిస్తాడని అనుకోవచ్చండి మనము. ఇలాగా మనుషుల్లో కూడా దేవుళ్ళు ఉంటారు, రాక్షసులు ఉంటారు, మనుషత్వం ఉండే గుణాలు ఉండే మనుషులు కూడా ఉంటారండి. దేవుళ్ళు ఎక్కడా లేరండి, ఈ భూమిపైనే ఉన్నారు. దేవుడు ఉన్నాడు కానీ మనిషికి కనపడ్డు. ఎందుకంటే కనపడిస్తే ఏమవుతుందంటే మనం కోరికలు కోరుతాము, తీర్చినప్పుడు ఏమవుతుందంటే ఆ దేవుడినే మనం తిట్టడానికి ప్రయత్నిస్తామండి. మనము దేవుణ్ణి కూడా నిందించడానికే ప్రయత్నించేస్తాము. అందుకే దేవుడు కనపడ్డు. మనకి దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిలానే ఉన్నాడు దేవుడు. మనము ఎలా ఆచరిస్తామో, ఎలా మనము చూసుకుంటామో దేవుడిని, అలా మనకి మంచిదే చేస్తాడు కానీ ఎప్పటికే కానీ చెడ్డ చేయడు. మనము ఎప్పుడే కానీ దేవుని పైన నిందలు వేయకూడదు. దేవుడు మనకి
సరిగ్గా చూడలేదు, అంత సరిగ్గా ఏమీ మాకు ఈలాదు, మేము ఎంత దేవుణ్ణి మేము ఏడుకున్నా కూడా దేవుడు మాకు ఏమీ ఈలాదు అని మాత్రం అనకండి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు 50 ఏండ్ల వరకు కొంచెం మీకు కష్టంగానే ఉండొచ్చు. రాత్రి అర్ధము పొగులు అర్ధము అన్నట్టు రయ్య ఒక అర్థం ఉంటుంది, పొగులు అర్థం ఉంటుంది, ఇలా ఒక్క దినం ఉంటుంది అనుకోండి. ఆ రోజుకి ఎలా ఉంటుందో రాత్రి అర్థము పొగులు అర్థము అన్నట్టు మనకి కష్టాలు కూడా అర్థము మబ్బుగా ఉంటాయి, సుఖాలు అంతే వస్తాయండి. కొంచెం కష్టం వచ్చిందంటే ఈ పొద్దు మనం నవ్వుతా ఉన్నామంటే రేపు మనకు కష్టం వస్తుంది అనే అర్థము. ఈ పొద్దు మనం చాలా కష్టంలా ఉన్నామంటే రేపు మనకు సుఖం వస్తుంది అనే అర్థం అండి. కొన్ని రోజులు అంటే ఇప్పుడు 10 రోజులు కానీ 10 నెలలు కానీ 10 ఏండ్లు కానీ మనకు కష్టం ఉందనుకోండి, అప్పుడు మళ్ళా 10 ఏండ్లు కానీ 10 రోజులు కానీ 10 నెలలు కానీ మనకి సుఖం వస్తుంది, సుఖము దక్కుతుంది అనేది మనం ఆలోచించాలి. ఎలా అంటే దేవుడు చూస్తూనే ఉంటాడండి. ఏ మనిషికి కష్టం పెట్టాలని అనుకోరు. మన గుణాల కొద్దీ కష్టాలు ఉంటాయి, మన గుణము కొద్దీ మనకు కష్టం ఉంటుంది అనేది మాత్రము మనం అనుకోవాలి. ఇప్పుడు అన్నల తమ్ములు కానీ అక్కల చెల్లెళ్ళు కానీ ఎవరన్నా కానిలే అండి, ఏమవుతుందంటే ఇప్పుడు మనము నేను వాళ్ళ ఆస్తినంతా మనం కాజేయాలి, వాళ్ళు ఇల్లుని వాళ్ళ వాకిలినంతా మనం కాజేయాలి అని చెప్పి ఎవరన్నా అన్నల తమ్ములు అనుకోవచ్చు, లేదా అక్కల చెల్లెళ్ళు అనుకోవచ్చు, ఇలా ఉంటారండి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బాగుండాల మనము బాగుండాలనే గుణము ఏ మనుషులైనా ఉండాలండి. మనం కాజేస్తామనుకోండి, అప్పుడు తనకంటే ఎక్కువగా బాధపడతాడే కానీ కాజేసిన వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు బాగుపడే అవకాశమే ఉండదండి. అందుకే ఎవరు ఆస్తులను కానీ కాజేసేది కానీ, ఇల్లు ఆకళ్ళు ఏమన్నా కాజేసేది కానీ, లేదా ఒకరిని మనం ఏమన్నా హింసించేది కానీ, ఒకరిని దూషించేది కానీ ఇలాంటివి చేసినారనుకోండి, తప్పకుండా వాళ్ళు అనుభవించాలి, అనుభవించక తప్పదండి. ఎందుకంటే ఇది శిక్ష అనేది ప్రతి ఒక్కరికి ఉంది ఈ ప్రపంచంలో. దేవుడు ఏనే వేస్తాడనేది మాత్రం ఖచ్చితము. ఈ పొద్దు మనము బాగుండొచ్చు, రేపు ఎలా ఉంటామనేది ఎవరు కూడా తెలుసుకోండే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు గ్రహించలేరు కూడా. ఎందుకంటే భగవంతునికే తెలుసు. కానీ భగవంతుడు ఒక్కడు, ఆయన ఎలా ఆట ఆడిస్తాడో అదే రీతిగా మనం ఆట ఆడాలి. కానీ మనము అనుకున్నట్టు ఏది జరగదు. దేవుడు ఉన్నాడు ఈ భూమి పైన. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరి విషయాలు, ప్రతి ఒక్కరి మనసులో ఎలా నడుచుకుంటారు ఏమి ప్రతి ఒక్కటిని నేను అనుసరించి సూచినాను, అన్నీ తెలుసుకున్నానండి. నాకు అన్ని విధాలుగానే నాకు తెలుసు. ఆ భగవంతుడి గురించి నాకు బాగా తెలుసు. భగవంతుడు ఎలా ఆటలాడిస్తాడో, ఎలా ఎవరెవరిని ఎలాగ చూస్తాడో, ఎవరెవరిని ఎలాగ పెట్టింటారో అని కూడా నాకు బాగా తెలుసు. ప్రతి ఒక్క మనిషి కూడా ఇది యోచన చేయాలా, యోచన చేసి ఏదన్నా చేయాలంటే, ఏదన్నా చెడ్డ పని చేయాలన్నా కూడా, మంచి పని చేయాలన్నా కూడా తన ముందుగానే ఆలోచించి ముందుకి వెళ్ళాలండి. ప్రతి ఒక్క మనిషి కూడా ఒక చెడ్డ పని ఈ పొద్దు చేసినామనుకోండి, అది తప్పకుండా మళ్ళీ వాళ్ళు అనుభవించాలి. ఇది ఖచ్చితమండి. ఎందుకంటే నాకు మస్తుగా ఎన్నో విషయాలుగా ఎంతోమంది అనుభవించే వాళ్ళతో నేను చూసినాను, ఇప్పుడు అనుభవిస్తూ ఉండే వాళ్ళతో కూడా నేను చూసినానండి నేను. అందుకే నేను చెప్తాను, ప్రతి మనిషి కూడా మంచిగా ఉండి భగవంతుని భక్తి పట్టిండారంటే ఎప్పటికీ వాళ్ళు భగవంతుడు శుభమే చేస్తాడు. కానీ ఏ చెడ్డ కూడా చేయరు. ఈ పొద్దు కష్టంలా ఉండొచ్చు, ఏ మనిషి అన్నా కానీ కష్టంలా ఉండొచ్చు. ఏ మనిషి అన్నా కానీ ఎవరో నాకు ద్రోహం చేసి ఆ ద్రోహం ఇంకా నేను ఇలా అయిపోయినాను, నేను ఇలా అయిపోతే నేను చెప్పి ఎప్పుడే కానీ హింసపడద్దండి. ఎందుకంటే భగవంతుడు చేతిలో ఉండేది. ఈ పొద్దు మీకు కష్టం చేసినారు, ఇలా ద్రోహం చేసినారంటే మనము ఏదో మనం తప్పు చేసింటామని మనం అర్థం చేసుకోవాలి. మనము ఇంకొకరికి ఏదన్నా తప్పు చేసింటామేమో, లేదా ఎవరికన్నా మేము ద్రోహం చేసినామేమో, అందుకే మాకు ఇప్పుడు ఈ శిక్ష పడింది అని చెప్పి ఆలోచించాలి. ఎందుకంటే పూర్వజన్మము కూడా ఈ జన్మంలో కూడా అనుభవించక తప్పదండి అది. ఎందుకంటే ప్రపంచంలా కాదు, మన మనసుల్లా కాదు, దేవుళ్ళ కూడా అనుభవించి ఉండేవాళ్ళు ఉండారు.
అనుభవిస్తూ ఉండేవాళ్ళు కూడాను ఉన్నారు కూడండి. ఇప్పుడు కూడా దేవుళ్ళ ఇప్పుడు అనుభవిస్తూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణకి మనం తీసుకుందాము, మనుషుల్లా అనుభవించేదానికంటే ఇప్పుడు దేవుళ్ళ అనుభవిస్తూ ఉండేది ఒకరిని తీసుకుందామండి. ఒక ఉదాహరణకి ఒకరిని తీసుకుందామండి. అశ్వత్థాముడు అని ఉన్నాడు కదండి. అశ్వత్థాముడు ఎవరు తెలిసిన ద్రోణాచార్యుని కొడుకు. ద్రోణాచార్యునికి పుత్రుడు. ఆ పుత్రుడు ఏమంటే వాళ్ళకి బిడ్డలు లేకపోతే అప్పుడు భగవంతుని ఏడుకుంటే ఈశ్వరుడు ఇచ్చిన వంశము అశ్వత్థాముడు. అశ్వత్థామునికి మంచి శక్తివంతుడైన అశ్వత్థాముడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుని చంపడానికి వెళుతాడండి. యుద్ధంలో, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని చంపడానికి వెళ్ళినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఎప్పటికీ నువ్వు ఈ కలియుగం అంతమయ్యే వరకు మళ్ళా సత్యయుగం పుట్టి సత్యయుగంలో కలి అనేవాడు తెల్ల గుర్రం పైన ఈ భూమి మీదకు వచ్చి నన్ను చంపడానికి వస్తాడు. నేను మా అమ్మ కడుపులా ఉంటాను, గర్భగుడిలో ఉన్నవాడు నన్ను చంపడానికి వచ్చినవాడు, నువ్వు నాకు కాపలా ఉండాలని చెప్పి అంతవరకు నన్ను చంపడానికి వచ్చిన దానికి నువ్వు అశ్వత్థామ నీ జీవితంలో ఎప్పుడు ఈ సత్యయుగం పుట్టి కలి అనేవాడు ఈ భూమి పైనకి గుర్రం మీద వచ్చి నన్ను చంపడానికి వచ్చే వరకు నువ్వు ఈ భూమిపైనే ఉండాలా, నువ్వు నా గర్భగుడికి కావిలు ఉండాలా అని చెప్పి అశ్వత్థామునికి శిక్ష వేసినాడండి శ్రీకృష్ణుడు. ఇప్పుడు కూడా అశ్వత్థాముడు ఈ భూమిపైనే ఉన్నాడు అని చెప్తారు. అది ఖచ్చితంగా నిజమండి. ఎందుకంటే ఒక తమిళనాడులో ఒక హోటల్కి వచ్చిండ్రంట. వచ్చి 100 కేజీలు భోజనము తినేసి వెళ్ళాడంట. ఆ హోటల్లో నడిపించే ఒక అమ్మ, ఎవరప్పా నువ్వు ఇన్ని కేజీలు భోజనం తిన్నావే, నువ్వు ఎవరు అని అడిగితే నేను అశ్వత్థాముడు అని చెప్పి బయటికి బయలుదేరాడండి. బయలుదేరనా అశ్వత్థాముడా నువ్వు అని చెప్పి ఆ యవ్వ కొంచెం యోచన చేసి కన్ను మూసి తెరిసే లోపల మాయమయ్యింటాడంటండి. ఇది నిజము అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఇది నిజమే అని చెప్పి కూడా నేను అంటానండి. ఇలా ఉదాహరణకి అశ్వత్థాముడేనండి. దేవుడు శిక్ష వేసిన అశ్వత్థాముడు కూడా ఇప్పటికి కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. మళ్ళీ సత్యయోగం వచ్చే వరకు అనుభవించాలి. అలా అప్పుడుది ఇప్పటికి కూడా అనుభవించే వాళ్ళు కూడా ఉండారండి. ఎప్పుడో కాలము కలియుగంలా నడిచిండేదే ఇప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. అలాంటిది మనం ఎంతండి? అశ్వత్థాముడు అలాంటి మహాన వ్యక్తులే అనుభవించేతోడు మనము మనుషులమండి. మనము ఎంత చెప్పండి? అలా భగవంతుడు శిక్ష వేయనే వేస్తాడు ఖచ్చితంగా. ఎవరు కూడా చెడు చేయకండి. మనకి ఏమన్నా ఉందా, ఇంకో మనిషికి మంచి చేయండి, చెడు చేయొద్దండి. మంచిది మనం కోరితే భగవంతుడు మనకు కూడా మంచిదే చేస్తాడు. ఏదో ఒక విధంగా మనకు కూడా మంచిదే చేస్తాడండి. మనం ఒకరికి ద్రోహం అనేది చేయకూడదు, ఒకరికి అన్యాయం అనేది చేయకూడదు. మనం కూడా మంచి చేస్తా పోతే భగవంతుడు మనకు కూడా మంచిదే చేస్తాడు. ఇది ఖచ్చితము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ రూపంగా నాకు తెలియచేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం నేను షేర్ చేస్తానండి. శుభం కలగనినండి. అందరికీ శుభం కలగని.